శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 5వ అధ్యాయము ఎరుకోపత్తి లక్షణం నుండి 11వ కందార్థం క్రమ సంఖ్య 75. తన మూలము తల్లిదండ్రులు తన వలనే వారి వారి తల్లిదండ్రులకున్ తన వలనే గాని అన్యము గణజనన స్థానమొకటే గలదా నా తరమా బ్రహ్మాదుల కది తెలియాతరమా వినుము ఈ బ్రహ్మాండ జననము నీ నాయందు నానైనా దిదియుగాదని వేరే ఇంకోటి గలదా నా తరమా బ్రహ్మాదుల కది తెలియాతరమా. శ్రీ గురుభ్యో నమః. మా గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంది. శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కన్నార్థ దరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో ఈరోజు మనము 11వ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాం. అయితే క్రిందటి కన్నార్థములో కట్టెందు నిప్పు లేకనే కట్టెయును ఒక సమయమందు కనుపడి బహుగా అంటూ, అంటే కట్టెలో సూక్ష్మ రూపముగానున్న అగ్ని, అంటే కట్టే రాపిడి వలన బయటపడి అది స్థూలమై ఆ కట్టెలనన్నింటినీ కాల్చివేసి తుదకు అగ్ని కూడా లేకపోయినట్లుగా, అట్లు ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునందు లేకని ఆ కట్టెలో నిప్పు కూడా లేదు, కానీ అవి రెండు రాపిడి చేతనే అక్కడ సృష్టింపబడుతుంది నిప్పు. అట్లనే ఇక్కడ ఎరుక పరిపూర్ణ పరబ్రహ్మము లేకపోయినప్పటికీ ఎరుక తనకు తానే వచ్చి అనేకముగా తోచి, అంటే శోకామేత బహుశ్యాం ప్రజాయేతి అన్నట్లుగా ఆ ఒక్కటి తోచి, అందుకనే మనకు భద్రాద్రి శతకంలో ఆత్మనాకాశ సంభూత అంటారు. అంటే ఒక ఆత్మనే మొట్టమొదట లేక తోచినది, లేక తోచి తనకు ఎప్పుడో ఒకప్పుడు తనలో ఉన్నటువంటి యొక్క శక్తి చేత అనేకము కావాలని సంకల్పము ఎప్పుడైతే కలిగిందో, అనేకము కావాలనుకున్నది అని సంకల్పం మాత్రము చేత అనేకముగా తోస్తుంది. శోకామాయత బహుశ్యాం ప్రజాయేతి అన్నట్లుగా అనేకముగా తోచి, ఆ తోచిందంతా కూడా తుదకు ఆ శ్రీ గురుముఖత తన సంగతి విచారించినచో తాను తనతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక జగత్తు, తాను తనతో ఏర్పాటు చేసిన జగత్తుతో సహా సమస్తము ఏ మాత్రము లేకుండా పోవును అంటూ మనము ఆ క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇంకా క్రిందటి కన్నార్థములో ఆ గురుదేవుడు శిష్యుడిని అమలా విచార అంటూ సంబోధించారు. ఇక్కడ అమలా విచార అనగా మలిన రహితమైనటువంటి విచారణ గలవాడు అని అర్థము. అంటే ఆత్మ జగత్తుల రెండింటిని విచారణ చేసిన తర్వాత ఆ పరిపూర్ణమందు అది కూడా ఎట్లా విచారణ చేయాలంటే విశేషమైన గురుబుద్ధితో విచారణ చేసినప్పుడు
ఆత్మ జగత్తు అనేటువంటివి రెండు లేకుండగా విచారిస్తే ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా తెలుసుకొనిన వాడు కనుక ఆ శిశుని అమలా విచార అంటూ సంబోధించారు. ఇటు వారు మాత్రమే అధిష్టానము మాయాస్వరూపము ఈ రెండు కూడా లేనిదే అని తెలుసుకొనగలరు. అట్లు కాకపోతే వారికి జనన మరణములు తప్పవు అంటూ మనం క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థములో పెరుకోత్పత్తి లక్షణములో 11వ కన్నార్థము అంటే క్రమ సంఖ్య 75 ఈ సృష్టి విధానము. ఈ సృష్టి విధానము తన మూలము తల్లిదండ్రులు తన వలనే వారి వారి తల్లిదండ్రులకు తన వలన గాని అన్యము ఘన జనన స్థానమొకటే గలదానాతరామా బ్రహ్మాదుల కరిదెలియాతరమా. వినుమా ఈ బ్రహ్మాండ జననాము నేనాయంధుననైనదిదియు కాదని వేరే ఇంకొక్కటి గలదానాతరమా బ్రహ్మాదుల కదిలియాతరమా. గురుదేవా, ఈ సృష్టి రహస్యము చాలా విచిత్రమైనదిగా ఉండును. ఈ సృష్టి రహస్యము చాలా విచిత్రమైనదిగా ఉండును. ఈ రహస్యమును సూక్ష్మముగా శాస్త్రముల ద్వారా పరిశోధన చేతను లేక తన స్వానుభవము చేతను అంటే పైనుండి ఈ దేహము వరకు విచారించిన వారికి, ఆ పైనుండి ఈ దేహము వరకు అనగానే ఏంటి అంటే పిపిలీకము పర్యంతము బ్రహ్మము వరకు, పిపిలీకము పైనుండి దేహము వరకు అనగా పిపిలీకము నుండి బ్రహ్మము వరకు అంటే భూమి నుండి ఆకాశము వరకు లేదా పాదముల నుండి సహస్రారమైనటువంటి శిరస్సు వరకు, పైనుండి ఈ దేహము వరకు విచారించిన వారికి పిపిలీక పర్యంతము బ్రహ్మము వరకు అలా గురుమూర్తి ద్వారా అంటే నిజ గురు కృప కటాక్షము వలన విచారించినటువంటి వారికి అందులో నిజము గ్రహించగలరు. కానీ ఇట్లుగాక తెలుసుకోవడము మహా కష్టమైనదిగా ఉండును. ఎలా అంటే మనము ఒక గింజ తీసుకుందాం. ఒక గింజను తీసుకున్నప్పుడు ఆ గింజలో రెండు బద్దల మధ్య ఒక అంకురము పుట్టుచుంటుంది. ఆ గింజలు ఆ రెండు బద్దల మధ్య కిందగా మీసాలుగా ఉంటుంది. మనం అందరికీ తెలుసు. ఒక శనక్కాయ పప్పు కానీ, ఒక శనగ్గింజ కానీ, ఒక పప్పు గింజ కానీ, ఏదైనా సరే ఒక గింజ, ఒక విత్తనం, ఆ విత్తనమును రెండు దబ్బలు పిడదీస్తే అందులో మధ్య ఒక అంకురం ఉంటుంది. ఆ అంకురము అదే పుట్టుక కారణమవుతుంది. ఆ అంకురానికి అంటే రెండు బద్దలు ఎట్లు ఆధారంగా అవుతున్నాయో అంటే ఆ అంకురానికి రెండు బద్దలే ఆధారంగా అవుతున్నాయి. వాటినే ప్రకృతి పురుషులు అనవచ్చు, స్త్రీ పురుషులు అని కూడా అనవచ్చు, ఆలు మొగలు అని కూడా అనవచ్చును. ఆలు మొగలని, ప్రకృతి పురుషులు అని, భార్యాభర్తలను కూడా చెప్పుకోవచ్చును. ఆ రెండు బద్దలు ఎట్లు ఆధారమగుచున్నావో దేనికి అంకురమును మళ్ళీ సృష్టించదందుకు. అంటే ఒక మొక్క రావడానికి అంకురము అహంకారం ఏర్పడేందుకు.
ఆ బద్దని, ఆ లోపల ఆ రెండు బద్దల మధ్యలో ఉన్నటువంటి యొక్క అంకురమే అహంకారముతో కూడినది. ఆ రెండు బద్దలు లేకపోతే ఆ మధ్యలో ఉన్నటువంటి అహంకారం మొలకెత్తేందుకు అవకాశం లేదు కదా. కాబట్టి ఆ అంకురము మళ్ళీ మొలకెత్తాలంటే ఈ రెండు దెబ్బలు ఆధారంగా ఉండాలి. ఉమ్. ఈ తనువు ఎరుకలు ఏర్పడుటకు కూడా నాయన కుమారా, తనకు మూలమెవరు? తల్లిదండ్రులు. తన ఉపాధికి కారణమైనటువంటి తల్లిదండ్రులు. ఇక్కడ తల్లిదండ్రులు అంటే ప్రకృతి పురుషుల్నే తీసుకోవాలి. ఇక్కడ ఈ స్థూల దేహంగా మనం విచారణ చేసినప్పుడు నీకు మీ అమ్మ, నీకు ఆధారం ఎవరంటే మీ అమ్మ నాయన, వాళ్ళకు ఆధారం ఎవరు అంటే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళకు ఆధారం ఎవరంటే వాళ్ళ అమ్మ నాన్న. ఇట్లా పోతూ 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 ఉంటే ఎక్కడో ఒక చోట ముగింపు కావాలి. అవును. ఇక చివరికి ఎక్కడో ఒక చోట ముగింపు కావాలి అంటే అక్కడ పరమేశ్వరుడే స్త్రీ గాను పురుషుడు గాను, రెండు అర్ధనారీశ్వరుడు గాను, రెండు ప్రకృతి పురుషులు గాను తానుగానే ఉన్నాడు కదా. అందుకని గీతలు కూడా తెలియజేస్తాడు, ప్రకృతి పురుషం క్షమ విద్యానాది ఉభౌ అపి. ఈ ప్రకృతి పురుషులు వీరి ఇద్దరు అనాదిగా ఉభయులు, వీరి ఇరువురు ఉండట చేతనే వారి ఇరువురు వలనే ఈ వికారములన్నీ జనించుతున్నాయని తెలియజేస్తాడు మనకి. అట్లుగా ఈ వికారము రూపమైనటువంటి ఈ స్థూల శరీరం ఎట్లొచ్చింది, దీనికి మూలం ఎవరు అంటే, నీకు మూలం ఎవరు అంటే తల్లిదండ్రులు. తన ఉపాధికి కారణమైనటువంటి వారు తల్లిదండ్రులు. అంటే తనకు మూలమెవరు? తన తల్లి తండ్రులు. తన వలనే వారి వారి తల్లిదండ్రులకు తనకు ఎట్లు ఆధారమో అట్లునే ఈ సృష్టి సమస్తమునకు కూడా తల్లిదండ్రులే కారణము. అతని తల్లిదండ్రులకు మూలము వారి వారి తల్లిదండ్రులు తన వలనే, కానీ అన్యము. అంటే ఇంతకంటే వేరొక కారణము జనన స్థానం ఒకటి కలదనినా, కలదన తరమా? వేరే మరొక కారణము కలదనుటకు తగునా? చెప్పడానికి వీలవుతుందా? అంటే ఇంతకన్నా వేరుగా అనగా తల్లిదండ్రులు కాకుండా ఇతరముగా వారి పుట్టుకకు స్థానము ఉన్నది అంటే చెప్పగలవా? చెప్పకూడదు నాయన. చెప్పకూడదు, వినకూడదు. అట్లు చెప్పడానికి బ్రహ్మాదులకు అది తెలియతరేమా? ఈ విషయము బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కాదు. అంటే బ్రహ్మాదులైనా చెప్పలేరు. వినుము, తెలుసుకో. నాయన ఈ బ్రహ్మాండ జననాము అనగా ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచము, ఈ బ్రహ్మాండము నీ నా యందునైనది. ఎవరి యందునైనది? నీ నా యందునైనది. నీనా అంటే నాయన ఇక్కడ నీ నా అనగానెవరు? నీవు నేను. ఇక్కడ నీవు నేను అనగానెవరు అంటే గుర్తు అనగా ఎరుక. ఎరుక కలుగుతున్నది. ఈ నీనా మధ్యలోనే జగత్తు కలుగుతున్నది, గుర్తు ఏర్పడుతున్నది. అంటే ఎరుక కలుగుతున్నది. నీవు నేను అనగా ప్రకృతి పురుషులే, ఇంకొకటి కాదు. నీ అనగా అవిద్య, నా అనగా చైతన్యము. నీ అనగా అవిద్య, నా అనగా అవిద్యతే ఏర్పడినటువంటి యొక్క చైతన్యము. ఈ ప్రకృతి పురుషుల మధ్య అయినది. వినుము నాయన, ఈ విధంగా తెలుసుకోనుము. గురుదేవా, ఇది కాదని వేరే ఇంకొకటి కలదన తరమా? ఇది కాక వేరే ఇంకొకటి చెప్పుటకు వీలున్నదా? ఇంతకన్నా వేరే సృష్టికి కారణమైన స్థానము మరేది లేదు. కనుక ఈ విషయమును, ఏ విషయమును?
నీ నా మధ్య ఏ విధముగా ఏర్పడినది అని ఈ విషయము గురుగోప్యం. ఈ గురుగోప్యమని ఈ గురువు ద్వారానే ఈ గురుగోప్యమును తెలియవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. తనకు గాని మరెవరికైనా గాని మూలము శుక్ల శోణితములు సమ్మేళనము. తనకు గాని మరెవరికైనా గాని మూలమేంటి? శుక్ల శోణితముల సమ్మేళనము. ఈ రెండో తల్లిదండ్రి సంబంధము. ఈ రెండును జీవాత్మైన ఎరుక సత్తాచే శరీరములు తయారగుతున్నవి. అంటే ఎరుకకు మూలము ఎరుకయే. ఎరుకకు మూలము ఎరుకయే. దాని అందమైనది వేదియును లేదు, ఇంకొకటి ఉంది అని చెప్పరాదు, వినరాదు. అట్లునే ఈ బ్రహ్మాండము నీ నా యందునైనది నాయన. నీ నా యందునైనది అనగా బ్రహ్మాండములు అఖండ ఎరుకలోని రసబలముల వలన ఏర్పడుచున్నది. రసము అనగా అమృతము. ఇది ఏ ప్రతిబింబ చైతన్యము. ఫలము మాయా సంబంధము. ఈ రెండు అనేకత్వముతో కూడినది. ఒకానొక ఫల ప్రధానమైన రసమును మాయ పరివేష్టించగా ఏర్పడినదే బ్రహ్మాండము. బలము మాయా సంబంధము గనక నీ అనే వర్ణనమును సంకేతముగాను, రసము బ్రహ్మ సంబంధమైనది గనక నేను అనియు, ఆ నేను అనే పదమునే నా అనే వర్ణ సంకేతము చేతను ఈ పద్యములో తెలిపిన్నారు. అందుకని నీ నా మధ్యన అనగా మాయ, ఆ మాయ చేత ప్రతిబింబ చైతన్యము, ఈ రెండింటి వలన ఏర్పడినవే బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండ సృష్టి ఏర్పడినది ఈ రెండును ఎరుక రూపమే. ఈ రెండును ఎరుక రూపమే కనుక ఎరుకకు ఎరుకయే మూలమని చెప్పవలెను గాని ఇంకొకటి ఉన్నదని చెప్పకూడదు, వినకూడదు అంటూ మనకు ఈ కర్ణార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కర్ణార్థ భావాన్ని ఇంకా చూర్ణంగా విచారించాలి అనుకున్నటువంటి వారు తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ, జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.